అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకు అందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించాను. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటున్నా?